దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి సిద్ధమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని కైలాసపురం వద్ద మాల్ నిర్మాణానికి నాటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 3 ఏళ్లు గడవక ముందే మాల్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు ఈ అతిపెద్ద ఇనార్బిట్ మాల్ మణిహారంగా మారబోతోంది. దీనిపై సమాచారం మా ప్రతినిధి అనిల్ ఇస్తారు. రేపు విశాఖ వేదికగా ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రహేజా సంస్థ ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి అంకురార్పణ చేసింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023లో అతిపెద్ద ఇనార్బిట్ మాల్కు శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అప్పుడే వైఎస్ జగన్ అలాగే రహేజా గ్రూప్కు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. 2026 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని. అయితే 3 దశల్లో రహేజా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు ఉండబోతోంది. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దాదాపుగా 600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇనార్బిట్ మాల్ నిర్మాణం అనేది సాగింది. దాదాపుగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఓపెనింగ్ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని ద్వారా దాదాపు 8,000 మందికి ఉపాధి వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. స్థానికంగా ఉండేటువంటి యువతి యువకులకు ఉపాధి కల్పించడంతో పాటు విశాఖకు ఒక మణిహారం లాంటి ప్రాజెక్టుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో లేనటువంటి అతిపెద్ద షాపింగ్ మాల్ విశాఖకు రావడం అనేది విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడుతుందనే భావన కూడా వ్యక్తమవుతూ ఉంది. మరోవైపు 3 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతా ఉంది. మొదటి దశలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. రేపు ఓపెనింగ్ కూడా కాబోతా ఉంది. మరోవైపు 2వ దశలో 3,000 మందితో పనిచేసేటువంటి దాదాపు 3 లక్షలకు పైగా ఎస్ఎఫ్టీతో ఒక ఐటీ స్పేస్ని కూడా ఈ రహేజా గ్రూప్ డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత 3వ దశలో ఒక 5 స్టార్ హోటల్ 200 గదులతో 5 స్టార్ హోటల్ నిర్మాణం కూడా చేపట్టేందుకు ఇప్పటికే సన్నాహాలు కూడా చేస్తుంది. మొత్తంగా ఈ షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడంతో ఇటు విశాఖ కాదు యావత్ భారతదేశ దృష్టిని కూడా విశాఖపట్నం ఆకర్షించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి కేటాయింపు విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కూడా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నటువంటి చొరవ ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి దోహదపడిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క ఫోన్ కాల్తో అందుబాటులో ఉంటాం, రహేజా గ్రూప్ కావచ్చు ఇనార్బిట్ మాల్ నిర్మాణ విషయంలో ఏ సహాయం కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంటామని చెప్పడం, తద్వారా చకచకా నిర్మాణాలు కూడా సాగడం. సరిగ్గా 3 ఏళ్లు పూర్తి కాకముందే ఇనార్బిట్ మాల్ అందుబాటులోకి వచ్చింది. విశాఖకి కాదు దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఐటీ పరంగా లేకపోతే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరానికి ఇదొక మణిహారంగా భావించాల్సి ఉంటుంది. ఇనార్బిట్ మాల్ రాకతో విశాఖ ప్రజల్లో రకమైనటువంటి ఆనందం కూడా వ్యక్తమవుతూ ఉంది. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.